మనందరం ఈజిప్ట్ పిరమిడ్ల గురించి వింటాం, కానీ అసలైన అమేసక్కింకాని రహస్యాలు మన భారత భూమిలోనే దాగి ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో దట్టమైన అడవుల్లో కంకేర్ జిల్లా పరిధిలో చర్మ గుహల్లో పురావస్తు శాస్త్రవేత్తలు మన సైంటిస్టులు అనమాట 10,000 సంవత్సరాల నాటి రాతి చిత్రాలను కనుక్కున్నారు. ఇవి మన చరిత్రకి మనకున్న అవగాహన పూర్తిగా మార్చివేసేలా ఉన్నాయి. ఈ చిత్రాలు కేవలం ఆదిమానవుల వేట గురించో వారి జీవనశైలి గురించో చెప్పడం లేదు. అవి మన ఊహకందని ఒక వింత ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. అండ్ ఆ పిక్చర్స్లో స్పష్టంగా ముక్కు, నోరు వంటి ముఖ కవళికలు లేని పెద్ద తలతో ఉన్న మానవ రూపాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి నేటి ఆధునిక సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనం చూసే గ్రహాంతరవాసులు, ఏలియన్స్ అచ్చుగుద్దినట్లు అలాగే ఉన్నాయనుకోండి. అండ్ ఈ ఏలియన్స్కి కొన్ని ఆధునిక స్పేస్ రూట్లు ధరించినట్టుగా చిత్రీకరించారు. అండ్ అసలు హైలైట్ వచ్చేసి వాళ్ళ ఫ్లయింగ్ సాసర్స్. ఈ చిత్రాల్లో గాల్లో తేలుతున్నట్టుగా గుండ్రంగా ఉన్న ఫ్లయింగ్ సాసర్స్ అయితే ఉన్నాయి. ఇంకా విచిత్రంగా వాటికి మన ఆటో రిక్షాకు ఉన్నట్టుగా 3 కాళ్ళు, 3 లెగ్స్, ఒక యాంటీనా కూడా స్పష్టంగా గీయబడైతే ఉంది. ఇది కేవలం ఒక ఊహ అయితే ఇంత నిర్దిష్టమైన సాంకేతిక వివరాలతో కూడిన డిజైన్ ఆ కాలం నాటి మనిషి ఎలా ఊహించగలడు? అండ్ మన సైంటిస్ట్ వచ్చేసి జేఆర్ భగత్ గారు కూడా ఇదే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ఆది మానవుల ఊహశక్తి కాదని, వారు నిజంగానే గ్రహాంతరవాసులు చూసి ఈ చిత్రాలు గీశారని ఆయన నమ్ముతున్నారు. అండ్ తన దానికి సపోర్టింగ్ గా ఈ రహస్యాన్ని చేయించడానికి ఆయన నేరుగా మన ఇస్రో మరియు అమెరికా యొక్క నాసా సహాయం కోరడం ఈ విషయంపై ఎక్కువగా ప్రాముఖ్యత అయితే తెలియజేస్తుంది. అండ్ ఈ ఆధారాలు ఒకటి అయితే ఆ ప్రాంతంలో గిరిజనులు తరతరాలుగా చెప్పుకుంటున్న కథలు ఈ మిస్టరీని మరో స్థాయికి తీసుకెళ్తాయి. వారి కథల ప్రకారం పూర్వం రొహైలా ప్రజలని పిలువబడే చిన్న మనుషులు ఆకాశం నుండి గుండ్రని వాహనాలు దిగొచ్చి వారి గ్రామస్తుల్లో ఒకరిద్దరిని తమతో పాటు తీసుకుని వెళ్ళేవారంట. అలా వెళ్ళిన వారు మళ్ళీ ఎన్నడూ తిరిగి రాలేదని వారి నమ్మకం. ఒకవైపు గుహలో చిత్రాలు, మరోవైపు వాటికి సరిపోయేలా ఉన్న స్థానిక కథలు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం యాదృచ్ఛికం కాదేమో. మన పురాణాల్లోని పుష్ప విమానం, ఆకాశం నుండి దిగివచ్చే దేవతల కథలు ఈ ఛత్తీస్గఢ్ చిత్రాలకు ఒక భౌతిక సాక్ష్యమా? బహుశా మన పూర్వీకులు దేవుళ్ళని పిలిచింది వేరే గ్రహాల నుండి వచ్చిన అభివృద్ధి చెందిన వాళ్ళేమో. ఇది కేవలం ఆదిమానవుల గొప్ప కళాత్మక ఊహశక్తి, లేక మన దేశ చరిత్రలో ఒక నిజమైన గ్రహాంతరవాసు ఘట్టం దాగి ఉంది అనేది ఇప్పటికీ ఇవిడని అత్యంత ఆసక్తికరమైన రహస్యంగానే మిగిలిపోయింది.